ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో నివాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడునో వారిని బంధింపలేకపోయాడు. పలుమారు వారి కాళ్లతోనూ చేతులతోనూ సంఖ్యలు వేసి బంధించునను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీయులుగా చేశాను కనుక ఎవడునో వారిని సాధుపరచలేకపోయాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం అనుకున్నటువంటి సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము చాలా సుపరిచితమైన వాక్య భాగం. ఈ వాక్య భాగం మనకి మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలో కూడా రాయబడి ఉంది. ఈ 3 సువార్తలలో మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 18 వచనాల వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుండి 39 వచనాల వరకు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుండి 34 వచనాల వరకు ఈ జరిగినటువంటి వృత్తాంతం 3 సువార్తకారులు కూడా రాస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని కనుక మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక చోట మనం ఇక్కడ చదువుకున్న చోట గెరాసీనుల దేశము అని రాయబడి ఉంది. మత్తయి సువార్తలైతే గదరేనీయుల దేశము అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలను గమనించాలి, ఈ పట్టణము గలిలయ సముద్రానికి ఆగ్నేయంగా ఉంది, లేదా ఈ దేశము ఆగ్నేయంగా ఉంది గలిలయ సముద్రానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలను గమనించాలి, గదరేనే అనేటువంటి ఈ దేశము ఒక 10 పట్టణాలకి రాజధానిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలను గమనించాలి, ఈ పట్టణానికి లేదా ఈ దేశానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరి గురించి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క వ్యక్తి ఎలా ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా 2వ వచనంలో రాయబడి ఉంది, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. దేవునికి స్తోత్రం చెప్దాం. గదరేనే లేదా గెరాస్ అనే దేశం, అక్కడ పందులను బాగా పెంచేవారు. ఆ ప్రాంతంలో యూదులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పంది వారికి అసహ్యం, కానీ వారు పందులను మాత్రం పెంచేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశానికి వెళ్ళగానే ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు. వీని పరిస్థితి ఏంటంటే సమాధులలో నివాసం చేసేటువంటి వాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సమాధులలో నివాసం చేసేవాడు? ఆ గదరేనే గెరాసీనుల పట్టణం కూడా కొండలతో, అలాగే సమాధులతో నిండి ఉన్నటువంటి దేశంగా, పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు అపవిత్రాత్మతో నిండినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, అపవిత్రాత్మ అనగా ఇంగ్లీష్ బైబిల్లో అన్క్లీన్ స్పిరిట్ అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఈ భూమి మీద కోట్ల మంది ప్రజలు పడుతూ ఉన్నారు, చాలా మంది చనిపోతూ ఉన్నారు. చూడండి, ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోతే కొన్ని రోజులు ఎవరు బయటికి రారు, భయపడుతూ ఉంటారు. భయభీతులతో, చాలా ఆందోళనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుట్టారు, చనిపోయారు. కానీ చాలా మంది అంటారు, మనుషులు దెయ్యాలు అవుతారా? దేవుని యొక్క వాక్యంలో దెయ్యములు లేదా అపవిత్రాత్మల గురించి రాయబడినటువంటి శ్రేష్టమైన సత్యం ఏమిటంటే, పరలోకంలో ఒక రోజున లూసిఫర్ అనేటువంటి ఒక ఆయన అనుకున్నాడు, నేను దేవుని సభాపర్వతం మీద కూర్చోవాలి, దేవుని స్థానంలో నేను ఉండాలి, అందరి చేత ఆరాధించబడాలి అని నేను అనేటువంటి గర్వం ఆయన హృదయంలో ప్రారంభమైంది. అప్పుడు దేవుడు హృదయ పరిశోధకుడు కదా, ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా అక్కడి నుంచి అతని స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు గెంటేసినట్లుగా, లేదా పాతాళ లోకానికి గెంటినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. వస్తా వచ్చినప్పుడు ప్రియ దేవుడు తనతో పాటు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చేశాడు. ప్రియ దేవుడు గమనించాలి, పరలోకంలో గొప్ప అల్లోకాలను సృష్టించి ప్రియ దేవుడు కొంతమందిని కూడా తీసుకుని వచ్చేసాడు.
వీళ్ళ పని ఏమిటి అని అంటే, ప్రియదేవులారా, వీళ్ళందరికీ జనకుడు సాతాను. అయితే దేవుని యొక్క వాక్యం మనకి నేర్పించేటువంటి శ్రేష్టమైనటువంటి పాఠం ఏంటో తెలుసండి. ఒక అద్భుతమైనటువంటి విషయము. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే ఆ అపవిత్రాత్మలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ సాతాను కూడా వెంట పెట్టుకొచ్చినటువంటి వారి అనుచరు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళని అపవిత్రాత్మలుగా, దెయ్యాలుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దెయ్యము అంటే పుట్టినట్లు మనం చూస్తూ ఉంటాం, ఆత్మ. దేవుని యొక్క వాక్యాన్ని మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు మనం గమనిస్తాం. ఏమిటా విషయాలు అని కనుక మనము ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి దెయ్యం పట్టినటువంటి పరిస్థితులు, సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు గద్దించారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వాటి పేరు అడిగినట్లు కూడా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తే, ఒక వ్యక్తిలోనికి వెళ్తే ఆ వ్యక్తిని అపవిత్రాత్మ నాశనం చేయాలని చూస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి, మార్కు సువార్త 9:22. అది వారిని నాశనము చేయగలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదొయ్యను. ఏమైనాలో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అపవిత్రాత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తే ఆ వ్యక్తిని నాశనం చేయాలని చూస్తుంది అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చదివాం. మనం ఇందాక మార్కు సువార్తలో ఒక ఆయనలోనికి లేదా ఒక వ్యక్తిలోనికి అపవిత్రాత్మ ప్రవేశించినప్పుడు అసలు ఇంట్లో కుదురుగా ఉండనివ్వట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ప్రజలందరూ కూడా ఆ వ్యక్తి దగ్గరకు రావడానికి భయపడుతున్నారు, ఆ మార్గం గుండా వెళ్ళడానికి భయపడుతున్నారు. నేను ఇచ్చిన రిఫరెన్స్ మీరు ఇంటికి చదువుకుంటే ఆ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. వీటి యొక్క లక్షణం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా కొనసాగుతూ ఉన్నప్పుడు, లేకపోతే అపవాదికి చోటిచ్చినప్పుడు పాపం చేయడానికి ఒక వ్యక్తిని బాగా ప్రోత్సాహపరుస్తూ ఉంటాడన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తే ఆ వ్యక్తిని కుదురుగా ఉండనివ్వడు. మత్తయి, మార్కు, లూకా ఈ సువార్తలను మనం చదువుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని అంటే అడవిలోనికి తరుముకుపోయేను అనే మాట మనం చదువుతాం. దేవునికి స్తోత్రం చెబుతాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఆ అడవిలో లేకపోతే ఆ ప్రాంతంలో అతడు చేసినటువంటి పని ఏంటంటే బిగ్గరగా కేకలేస్తున్నాడట. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది, క్రైయింగ్, ఏడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. రాళ్ళతో శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ ఒక మనిషిలోనికి ప్రవేశిస్తే అది కుదురుగా ఉండనివ్వదు. అందుకనే చాలా సందర్భాలలో సేవకులు ప్రసంగాల్లో చెబుతూ ఉంటారు, కొంతమంది పిల్లవాళ్ళతో దూరుతూ ఉంటాడు. నిజమే, అందరూ వాక్యం వింటున్నప్పుడు విననివ్వడవాడు గలిబిలి చేసేస్తూ ఉంటాడు. వాడి పని గలిబిలి చేయడమే. ప్రియ దేవుని బిడ్డలారా, అందరినీ త్రోవ తప్పించడమే. ఏర్పరచబడిన వారిని సైతం త్రోవ తప్పించాలని వాడి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కాబట్టి దైవ జనాంగం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, ఈయన పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఒక దెయ్యం కాదు. మనం బైబిల్ గ్రంథంలో మగ్దలేని మరియను చూస్తాం. ఆమెలో ఎన్ని దెయ్యాలమ్మా? 7 దెయ్యాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 7 దెయ్యాలు వదిలిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్యకు ఎంతో సహకరించింది. అంత మాత్రమే కాదు, యేసయ్య గురించినటువంటి సువార్త చెప్పడానికి కూడా ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతని పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు చూస్తున్నారు. దయ్యపు కట్ల చేత బంధింపబడి ఉన్నాడు. ఆయన్ని బంధిస్తున్నారు, కానీ అతనిలో ఉన్నటువంటి దురాత్మలు తుత్తులీలుగా, అవలీలుగా తెచ్చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఇళ్లలో ఉండట్లేదు. రాత్రి అర్ధరాత్రి సమయాలలో చాలా మంది సమాధులలో, గోరీల దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా ఉండడానికి గల కారణం అపవిత్రాత్మ, దయ్యం అసలు వాడిని కుదురుగా ఉండనివ్వట్లేదు.
ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని అంటే, అపవిత్రాత్మ మనిషిని మామూలుగా ఉండనివ్వదు, కుదురుగా ఉండనివ్వదు, తరుముకు పొందది. సమాధుల్లో, చీకటి కలిగిన స్థలాలలో, ఎత్తైన పర్వతాలలో, లేకపోతే ఏదో ఒక స్థలాన్ని ప్రేరేపిస్తుంది, చచ్చిపోతున్నది. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఈరోజు మనలో పనిచేసేది ఏ ఆత్మ గమనించగలగాలి. చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకోవాలని మోకరిస్తారు, ఒక 5 నిమిషాలు కూడా వారు ప్రార్థన చేయలేరు. ఈలోగా నేను ఈ శరీరాన్ని బలహీనపరుస్తుంది, ఏదో మాటలు నీ చెవులో చెప్తుంది, ఈలోగా 2 నిమిషాల్లో పెట్టి ప్రార్థన నిద్రపోతున్నా. వాడి పని నిన్ను త్రోవ తప్పించడమే. అందుకనే ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఇతని పరిస్థితి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గెరాసీనుల దేశానికి ఆయన వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా జరిగినటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏమిటో మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదివాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. 3వ వచనం చదువుదాం. వాడు సమాధుల్లో నివాసం చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడు వారిని బంధించలేకపోయినో, పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను పుత్తునీలుగా చేశాడు కనుక ఎవడును వారిని సాగుపరచలేకపోయాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సత్యమో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. డే అండ్ నైట్ వాడు ఎక్కడ ఉండేది అంటే సమాధుల్లోనే నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, వాడు ఆ అపవిత్రాత్మల చేత బంధింపబడ్డాడు, విడుదల లేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతన్ని ఎవరు కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారే అతని పరిస్థితిని గుర్తించి ఆ గెరాసీనుల దేశానికి యేసు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి బంధకాలతో బంధింపబడి ఉన్నారు. త్రాగుడు అది ఒక దెయ్యపు ఆత్మది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అప్పులు చేసి సరదాలు తీర్చుకోవడం, పిల్లలు ఉన్నారు వారిని పట్టించుకోకుండా, వారి భవిష్యత్తు కొరకు ఆలోచించకుండా అప్పులు చేసి ప్రియ దేవుని బిడ్డలారా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు, అదొక దెయ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న భార్య చాలా అందంగా ఉన్న వేరొక స్త్రీతో పరస్త్రీతో వ్యామోహించడం వ్యభిచారపు ఆత్మది. ఈ రోజున మానవుడు అనేక రకాలైనటువంటి దెయ్యపు ఆత్మలు కలిగి జీవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక రోజునటువంటి ఒక ఊరిలో 2 స్నేహితులు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, రాత్రి జరిగే సెకండ్ షో సినిమాకి వెళ్ళారట. సినిమాకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ సినిమా చూశారు. ఆ సినిమాకు వెళ్ళేటప్పుడు నది దాటి వెళ్ళాలట. ఆ నది దాటి వెళ్ళారు. రాత్రి సినిమా అయిపోయింది, బాగా త్రాగి ఇంటికి చేరుకోవాలని వాళ్ళు ప్రయాణం వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. రాత్రి అయింది కనుక వారు పడవ దాడుతూ ఉన్నారట. పడవ ఎక్కిన తర్వాత ఒకడు అన్నాడట, అరే మనకు చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, నీవు తెట్టివేయి. రెండో వాడితో మొదటి వాడు అంటా ఉన్నాడు, నీవు రెస్ట్ తీసుకొని నేను తెడ్డి వేస్తాను అని అనగానే వీళ్ళు తెడ్డి వేయడం ప్రారంభించాడు. రెండో వాడు నిద్రపోతున్నాడట. చాలాసేపు తెడ్డి వేసాడు. చాలా రాత్రి అయిన తర్వాత రెండో వాడికి వెలుగొచ్చి, అరే నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, నేను తెడ్డేస్తాను, నువ్వు పడుకో అన్నాడట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రెండో వాడు పని చేస్తున్నాడు, మొదటి వాడు నిద్రపోయాడు. ఇలాగ తెడ్డి వేస్తూనే ఉన్నారు. ఈలోగా ప్రియ దేవుని బిడ్డలారా రొడ్డు పొడిచింది, తెల్లారిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, మనం ఎక్కడున్నామో తెలుసా, ఇంకా ఒడ్డునే ఉన్నాం. ఎక్కడైతే పడవెట్టామో అక్కడే ఉన్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసండి, ఆ పడవకి కట్టినటువంటి తాడు విప్పకుండా ఆ త్రాగిన మైకంలో వీళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేశారు, కానీ అక్కడే వాళ్ళు ఉండిపోయారు. ఆ పడవ కట్టబడి ఉంది. కట్టబడి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంత తెడ్డేస్తే ఏం ఉపకారం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి పాపాల చేత కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్నప్పుడు మన జీవితంలో ఏ విధమైన పురోగతి, ఏ విధమైనటువంటి అభివృద్ధి మనం చూడలేము.
ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఏ దెయ్యపు ఆత్మ చేత కట్టబడి ఉన్నామో ఆ కట్ల నుండి యేసు నామములో విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. విడుదల పొందకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ విధమైన అభివృద్ధిని చూడలేము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, గడిచినటువంటి దినాల్లో ఒక అద్భుతమైనటువంటి వార్త మనం విన్నాం. అది అద్భుతమైనటువంటి వార్త అంటే మనకి చాలా బాధ అనిపించేటువంటి వార్త. కదిరి అనేటువంటి ప్రాంతంలో ఒక ఆయన, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు ఫ్రీ ఫైర్ గేమ్ అలవాటు అయిపోయాడు. ఫ్రీ ఫైర్ గేమ్. చాలా మంది యవనస్తులు ఈరోజు వివాహాలకు వెళ్ళనివ్వండి, ఈరోజు అనేక రకాలైన ఫంక్షన్లకు వెళ్ళనివ్వండి, కాలేజెస్కి వెళ్ళనివ్వండి, మందిరానికి రానివ్వండి, వీళ్ళని బంధించేసింది ఏంటో తెలుసండి. ప్రియ దేవుని బిడ్డలను గమనించాలి. ఈరోజు సాతాను సెల్ ఫోన్ ద్వారా యవనస్తులను బంధించింది. ప్రియ దేవుని బిడ్డల మనుషులతో మాట్లాడుకునే పరిస్థితులు లేవు, భర్త భార్యతో మాట్లాడుకునే పరిస్థితులు లేవు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో సరదాగా గడుపుతామంటే వాళ్ళు ఫోన్లో, అలాగే తల్లిదండ్రులు ఫోన్లో మునిగిపోయి ఎవడ ప్రపంచంలో వాడు ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దానికి గల కారణం ఏంటో తెలుసండి. సాతాను ఎవరిని తిరుగుదామా, ఎవరిని తప్పిద్దామా, ఎవరిని త్రోవ తప్పుదామా, ఎవరిని నాశనానికి నడిపిద్దామా, ఎవరిని దేవునికి దూరంగా చేద్దామా అనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యవనస్తుడికి మొబైల్లో డేటా అయిపోయిందట. ఒక రోజుకి 2 GB ఉంటుంది, కొంతమంది డబ్బున్న వాళ్ళు 3 GB, లేకపోతే అన్లిమిటెడ్ వేయించుకుంటారు, అది కూడా అయిపోతుంది. ఉంటుంది కొన్ని సందర్భాలలో. డేటా అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చాడట. అమ్మన్నాడట, అమ్మ డేటా అయిపోయింది, నేను ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకోవాలి అని అనగానే, లేదు నాయన నేను డబ్బులు ఇవ్వను అన్నదట. చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే వీడు అపవాది చేత నింపబడ్డాడు కనుక. ఆ తల్లి రెస్ట్ తీసుకుంటుందట. నిద్రపోతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ చాకు పట్టుకుని వెళ్ళి, కత్తి పట్టుకుని వెళ్ళి ముఖమంతా చీల్చేశాడండి. మరి వీడిలో ఉన్నది దెయ్యపు ఆత్మ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ యవనస్తుని ఎంతగా దారి తీసుకుందో తెలుసండి. కన్న తల్లిని తన చేతులతోనే చంపడానికి గల కారణం ఒక దెయ్యపు ఆత్మ. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో మనం చూస్తా ఉన్నాం, వాడంతట వాడు చేయలేడు కానీ వాడిలో ప్రవేశించినటువంటి దురాత్మ ఎంతటికైనా తెగిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం. ఈరోజు చాలా మంది యవనస్తులు, పెద్దవారు అనేక రకాలైనటువంటి దెయ్యపు ఆత్మల చేత నింపబడ్డారు. ఆ కట్ల నుండి వారు విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక వ్యక్తిలోనికి దెయ్యం ప్రవేశిస్తే ఆ వ్యక్తిని బలహీనపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుతా ఉన్నప్పుడు చాలా విషయాలు మనం చదువుతాం. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక ఆమె ఉంది. ఆమె 18 సంవత్సరాల బట్టి నుంచి ఆ దెయ్యము పట్టి నడుము వంగిపోయింది. అసలు నిదానంగా నడుము నిలబెట్టలేకపోతా ఉంది. దానికి గల కారణం ఏమిటంటే ఆ దయ్యము ఆమెను బలహీనపరుస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రియ దేవుని బిడ్డలారా మాట మాత్రం సెలవివ్వగా ఆమె ఆ దెయ్యపు 18 సంవత్సరాల బట్టి నుంచి ఆ దెయ్యపు కట్ల చేత బంధించబడినటువంటి ఆమె చక్కగా నిలవబడ్డదట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. కొన్ని బలహీనతలకు కారణము దెయ్యపు ఆత్మలు. ఒక రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఊర్లో దైవజనుడు సురేంద్ర గారు, నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి ఒక యవనస్తుల కూడికలో వాక్యం అయిపోయింది. ఆ రోజు నాకన్నా ప్రార్థన చేస్తా ఉంటే చాలా మందిలో దెయ్యాలు ఉన్నాయన్నమాట. చిన్న పిల్లల్లో కూడా దెయ్యాలు ఉన్నాయి. ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని దెయ్యాలు గర్భాలు తెరవబడకుండా మూసేసినటువంటి దెయ్యాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యం కనుక వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని విలవిల్లాడించి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచయంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దెయ్యం వెళ్ళిపోగానే జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసండి. వాళ్ళ గర్భాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది కల్పితం కాదు. ఆ పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ రోజున చిన్న పిల్లల్లో దెయ్యాలు ప్రియ దేవుని బిడ్డలారా భయంకరంగా కేకలు వేసి వాళ్ళని విలవిలలాడించి వెళ్ళిపోయాయి.
ఆ తరువాత వారి జీవితంలో అద్భుతాలు చూడగలిగారు. ఈరోజు నా జీవితంలో ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, ప్రార్థన చేయకుండా లేకపోతే పాపం చేయాలని ప్రేరేపిస్తున్న ఏదైనా ఉన్నది అని అంటే అది దెయ్యపు ఆత్మ. నిన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది, చేయంటది, ఏం కాదులే అంటది. ఈరోజు నేను అంటాను, చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు, సమాధుల తోటకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కాని పనులు చేస్తున్నారు. దానికి గల కారణం దెయ్యపు ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, నీవు ఇంకా కానుకోలేదేమో, ఇంకా నీకు అర్థం కాలేదేమో, నీలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, దెయ్యపు ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, ఒక వ్యక్తిని దెయ్యం ఆవరిస్తే, ఒక వ్యక్తిలోనికి దెయ్యపు ఆత్మ ప్రవేశిస్తే దెయ్యం పట్టినటువంటి వాడిగా మాట్లాడతాడు, అతని చేస్తాడు, అతని క్రియలు, అతని పద్ధతులన్నీ కూడా వేరుగా ఉంటాయి. నిజంగా దేవుని ఆత్మ చేత మనం నింపబడితే దేవుని ఆరాధించకుండా ఉండలేం, స్తుతించకుండా ఉండలేం. ఇది పాపము అని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, మరి మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, దెయ్యం పట్టినటువంటి వ్యక్తి అతడు బలహీనుడైపోతాడు. దెయ్యం ఆయనలో ప్రవేశిస్తే నాశనం చేయాలని చూస్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, లూకా సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి తన బిడ్డను తీసుకుని వచ్చాడు. ఆ బిడ్డ ఎట్లా ఉన్నాడంటే, దెయ్యం పట్టినప్పుడు కేకలు వేస్తున్నాడట, నురగా కార్చుకుంటున్నాడట. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, గాయపరుచుకుంటున్నాడట. వారిని వదలకుండా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం చదువుతా ఉన్నాం. నిజమే, ఈరోజు ఒక వ్యక్తిలోనికి అపవిత్రాత్మ ప్రవేశిస్తే పాపం చేయమని ప్రోత్సహిస్తుంది. ఒక వ్యక్తిలోనికి అపవిత్రాత్మ ప్రవేశిస్తే నాశనానికి నడిపిస్తుంది. ఒక వ్యక్తిలోనికి అపవిత్రాత్మ ప్రవేశిస్తే హాని చేసుకో అని చెప్తాది. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, అకస్మాత్తుగా నీ ప్రాణాన్ని తీసుకో అని చెప్తాది. ఎందుకంటే అలాగే తీసుకున్నట్లయితే మనము ప్రియ దేవుని బిడ్డలారా వాడి ఖాతాలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ అందరి నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారి అపవాదిని ఏం చేశారో తెలుసండి? గద్దించారట. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, అపవాదిని గద్దించాడు ఆయన. ఒకసారి ఆ పేతురు ఆత్మ జ్వరంతో బాధపడుతున్నప్పుడు జ్వరాన్ని కూడా యేసయ్య గద్దించారట. చూడండి, ఒక రోజున శిష్యులు ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను లెగిసిపోయాయి. ఆ సమయంలో గాలిని తుఫానును కూడా యేసయ్య ఏం చేశాడో తెలుసా అంటే? గద్దించాడు. అంత మాత్రమే కాదు, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఏమంటున్నారంటే, యెరూషలేములోనికి యేసు ప్రభువు వారు వెళ్ళాలని ఆశపడుతున్నారు. కానీ ఆ సమయంలో చాలా మంది అభ్యంతర కారణంగా ఉన్నారు. ఆ సమయంలో శిష్యులు అంటున్నారు, మేము ఆకాశంలో నుండి అగ్ని రప్పించి వీళ్ళందరినీ దహించేస్తాం, మీ అనుమతిస్తే అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువు వారు ఏమన్నారో తెలుసండి? ఆ శిష్యులను యేసయ్య గద్దించాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, మనుషుల యొక్క ఆత్మలను రక్షించడానికి వచ్చాను కానీ నేను నాశనం చేయడానికి రాలేదు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే ఇక్కడ పవిత్రాత్మతో నింపబడినటువంటి వారి ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా దూరం ప్రయాణం చేసి గెరాసేనుల దేశానికి ఆ ఒక్క ఆత్మను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుడు రాగానే ప్రియ దేవుడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు దోణి దగ్గరకు వచ్చేసాడట, పరిగెత్తుకుని వచ్చేసాడట. యేసయ్య ఎదుట సాగిలపడ్డాడు. ఎందుకో తెలుసా? యేసయ్య ఎవరో తెలుసు. యేసయ్య అతన్ని గద్దిస్తాడు అని, యేసయ్య అతన్ని పాతాళంలోనికి ప్రవేశించే అధికారం ఉందని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఆ దయ్యాలకు తెలుసు. అందుకనే వచ్చి యేసు ప్రభువారి ఎదుట సాష్టాంగ పడుతుంది, దెయ్యము ఆరాధిస్తుంది. యేసు ప్రభువారు దెయ్యాల ఆరాధన కోరుకోవట్లేదు,
యేసయ్య రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన వారి ఆరాధనను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు చాలా మంది దెయ్యపు ఆత్మలు, ఇంకా నీలో దెయ్యం ఉంది, ఆ దెయ్యాలు సాగిల పడుతున్నాయి, నువ్వు సాగిల పడుతున్నావు. వాటికి నీకు తేడా ఏంటి? ప్రియ దేవుడరా, ఆ దెయ్యం పట్టిన వాడు సమాధుల్లో ఉన్నాడు. యేసు ప్రభు రాగానే ఆ సాగిల పడ్డాడు. ఆ దెయ్యాల ఆరాధన యేసయ్యకి అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఈరోజు చాలా మంది దెయ్యపు ఆరాధనలు, ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు చాలా మంది భావోద్రేక పూర్వకమైనటువంటి ఆరాధనలు అవి కాదు. కానీ దేవుడు కోరుకున్నది విరిగి నలిగిన మనసుతో దేవుని ఆరాధించడమే నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆ శుద్ధి చేయబడినటువంటి హృదయంతో చేయడమే, ఆయన ఆరాధించడమే నిజమైన ఆరాధన. కాబట్టి యేసు ప్రభు వారి ఎదుట సాగిల పడిపోయి మరి ఏమని కోరుకుందో తెలుసండి. మనం మత్తయి, మార్కు, లూకా సువార్తలో చదువుతున్నప్పుడు యేసు ప్రభువా, ఇంకా నీ కాలం రాలేదు కదా, ఎందుకు వచ్చేసావు అని ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, చూడండి 7వ వచనంలో రాయబడి ఉంది, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేమి, నన్ను బాధపరచుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాని అడుగుగా వాడు నా పేరు సేన అన్నాడట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ వృత్తాంతంలో ఆయన 3 మాటలు మాట్లాడతారు. ఒకటి, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని చెప్పారు. రెండవది, మీ పేరేంటని అడిగారు. మూడవదిగా ఆ దెయ్యపు శక్తుల నుంచి, కట్ల నుంచి విడుదల పొందినటువంటి ఆ వ్యక్తితో మరి యేసు ప్రభువారు మాట్లాడినట్లుగా ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనము ఈ వృత్తాంతంలో చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఆ వ్యక్తిని అడగగానే అతనిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దెయ్యాలన్నీ కూడా ఒక మాట సెలవిచ్చాయి. సేన అనగా మేము అనేకులు అని చెప్పాయట. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఆ సమయంలో యేసు ప్రభు వారిని ఆ అపవిత్రాత్మలు బ్రతిమలాడుకుంటున్నాయి. మేము పాతాళంలోనికి పోకుండా మమ్మల్ని బాధపరచద్దు, ఆ పందుల్లోనికి పోయేటట్లుగా మాకు అవకాశం కల్పించండి. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసండి. దెయ్యాలు కూడా దేవుని వేడుకున్నాయి. దెయ్యాలు కూడా దేవుని వేడుకున్నాయి. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దెయ్యాలు, అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు పోయేటట్లుగా మరి దేవుడు మాట సెలవివ్వగా అతనిలో ఇంచుమించు 2000 దెయ్యాలు ఉన్నాయటండి. ఆ 2000 దెయ్యాలు ఒక్కొక్క పందులోనికి ఒక్కొక్క దెయ్యము ప్రవేశించి, ఆ దెయ్యాలు ప్రవేశించినప్పుడు ఆ పందులన్నీ కూడా సముద్రంలోనికి పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చిపోయాట. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి ప్రియ దేవుడు, ఒక వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు ఉండగలము? 2000 దెయ్యాలు ఉండగలమాట. మరి ఈరోజు మనలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో? కొంతమందికి కోపం అనే దెయ్యం, కొంతమందికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బూతులు అనే దెయ్యం, కొంతమందికి జారత్వం అనే దెయ్యం, కొంతమందికి త్రాగుడు అనే దెయ్యం, కొంతమందికి సినిమా హాల్కి నడిపించే దెయ్యం. రక్షణ పొందిన వారు ప్రతి నెల రక్షణలో ప్రభు బల ఆరాధనలో పాల్గొంటున్నారు. ఆ మొదటి ఆదివారం అయిపోగానే సోమవారమే సినిమా హాల్లో ఉంటున్నారు. ఎంత భయంకరమైన విషయం. ప్రియ యవన బిడ్డ, అలాగ ప్రభు బలను సమీపించడానికి వీలు లేదు. అది నీకు శాపం అని దేవుని శాపకుడుగా ఖండితంగా చెప్తున్నాను నేను. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ఈరోజు మానవుడు అనేక రకాలైనటువంటి అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నాడు. అతన్ని విడిపించడానికి ఎవరు లేనప్పుడు లోక రక్షకుడైన యేసయ్య ప్రాంతానికి వెళ్ళి, ప్రియ దేవుని బిడ్డలారా, అతని శరీరం మీద వస్త్రాలు లేవు, దిగంబరిగా ఉంటా ఉన్నాడు. అందరూ పారిపోతున్నారు. సంఖ్యలతో బంధించినా కూడా ఎవరు సాధు చేయలేని వ్యక్తి, ఎవరు ప్రేమించలేని వ్యక్తి, అందరూ అసహించుకున్నటువంటి వ్యక్తిని యేసయ్య ప్రేమించాడు. దేవునికి స్తోత్రం.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. మరి యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసండి? పాపులకు స్నేహితుడిగా ఉండడానికి. దేవునికి స్తోత్రం. బట్టలు లేని వాడిని, అందరూ చేదరించుకున్న వాడిని, అందరు వాడు చచ్చిపోతే బాగుండు అనుకున్న వాడిని యేసయ్య ప్రేమించాడు. ఈరోజు నిన్ను కూడా అందరూ ఎలా అంటున్నారా? ఎవరు చేదరించుకున్నా అసహించుకున్నా నా యేసయ్య చేదరించుకోడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నిర్మించాడు, ఆయన నిన్ను సృష్టించాడు, తన చేతుల్లో చెక్కుకున్నాడు. నీవంటే యేసయ్యకు పిచ్చి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమతో నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఏ అధికారం ఉందో తెలుసండి? సర్వ అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, సృష్టిని శాసించగలిగిన వాడు, మృతులను సైతం లేపగలిగినటువంటి వాడు, నీటి పొంగులు గాలిని గద్దించగలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, పాపములు క్షమించే అధికారం కలిగినటువంటి వాడు, తన ప్రాణాన్ని పెట్టడానికి, మరణం తీసుకోవడానికి అధికారం కలిగినటువంటి వాడు, నోటి మాటతో సమస్తాన్ని కలుగజేసే అధికారం ఆయనకున్నది. అందుకనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వ అధికారం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే చాలా మంది యేసయ్య జీవించినటువంటి దినాలలో ఈయన ఏ అధికారంతో పాపాలను క్షమిస్తున్నాడు అన్నారు, ఈయన ఏ అధికారంతో దెయ్యాలను వెలగొడుతున్నారు అన్నారు, ఈయన ఏ అధికారంతో ఈ సృష్టిని శాసించగలుగుతున్నాడు అన్నారు. యేసయ్యకు ఏ అధికారం ఉందో తెలుసండి? సర్వాధికారం ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు. తీర్పు తీర్చుటకు అధికారం ఉంది ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి సర్వాధికారము ఆయన ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మృతులను సజీవులుగా లేపగలిగినటువంటి వాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి వాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలేటట్లుగా చేయగలిగినటువంటి వాడు ఆయన. అందుకనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. చేపలు కొడుతూ దేవుడు నామాన్ని పలుకుదాం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో కూడా అద్భుతాలు చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా నా దేవుడు నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో నుండి దెయ్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయో తెలుసండి? పందుల్లోనికి వెళ్ళిపోయాట. అప్పుడు ఇతడు ఏమయ్యాడో ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. చూడండి, 14వ వచనం చదవండి. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి, సేనాలు దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ సిద్ధుడై కూర్చుండి ఉండడం చూచి భయపడిరి. దేవునికి స్తోత్రం. చూడండి, దెయ్యములు వదిలిపోయినటువంటి వాడు ఏమయ్యాడో తెలుసండి? బట్టలు ధరించుకున్నాడట. ఏం ధరించుకున్నాడా? బట్టలు ధరించుకున్నాడు. అంతవరకు అతనికి సిగ్గు అనిపించలేదు. బట్టలు తీసేసి తిరిగినా కూడా సిగ్గు అనిపించలేదు. నిజమే, దెయ్యాలు మనలో దూరితే సిగ్గు అనిపించడం. ఏ పని చేసినా అది తల్లిదండ్రులు చూసినా సిగ్గు అనిపించడం, ఊరు వారందరూ చూసినా సిగ్గు అనిపించడం. ఎందుకంటే దెయ్యపు ఆత్మ. ప్రియ దేవుని ద్వారా గమనించాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్న అద్భుతమైనటువంటి పాఠం ఏంటో తెలుసండి? ఎప్పుడైతే దెయ్యాలు విడిచిపోయాయో అప్పుడు అతడు బట్టలు ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా అతడు స్వస్థ సిద్ధుడయ్యాడట. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాట, అతనికి రైట్ మైండ్ వచ్చింది. రైట్ మైండ్ అంటే అంతవరకు కూడా ఏం చేస్తున్నాడో కూడా కానుకోలేనటువంటి పరిస్థితి. కానీ దెయ్యాలు వదిలిపోయిన తర్వాత అతనికి అర్థమైంది, నాకు బట్టలు లేవని.
అతనికి అర్థమైంది, నా శరీరం అంతా గాయాలు, దీనికి గల కారణము నాలో దెయ్యాలు చాలా ఉన్నాయని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఈరోజు చాలా మందికి గమనించాలి, విడుదల లేకుండా, స్వస్థ సిద్ధులు కాకుండా చాలా మంది ఉంటున్నారు. రైట్ మైండ్ లేదు. నిజంగా దేవుని వాక్యం వింటున్నారు కానీ కొంతమందికి దెయ్యపు ఆత్మ వీళ్ళలాగే చెప్తారులే అని అనుకుంటుంది, అక్కడే గురిపేసి వెళ్ళిపోతారు ఆ గేట్ దగ్గర. కానీ దేవుని ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు ఆ వాక్యం విని వాళ్ళ హృదయాన్ని సరి చేసుకుంటారు. ఒక మంచి మనసుతో, శుద్ధ మనసుతో ఆ వాక్యాన్ని అంగీకరిస్తారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? అంతవరకు అతడు ఇల్లు పెట్టాడు, సమాధుల్లో నివాసం. ప్రియ దేవుడు గమనించాలి, అందరూ అతన్ని చూసి భయపడేవారు. కానీ ఎప్పుడైతే స్వస్థ సిద్ధుడై అతడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా అండి? యేసు పాదాల దగ్గర కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, చాలా మంది టీవీల దగ్గర కూర్చోవడానికి గంటల తరబడి కూర్చుంటారు. చాలా మంది ప్రియ దేవుని బిడ్డారా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవాలంటే గంటల తరబడి కూర్చుంటారు. దానికి సమయాన్ని హెచ్చిస్తారు. ఈరోజు దేవుని సేవకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసండి? వాక్యం వినడానికి యేసు పాదాల దగ్గర కూర్చునే ఒక మరియా లాంటి అనుభవం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. కేవలం ఆదివారం నాడే కాదు, ఒక అర్ధ గంట, ఒక 50 నిమిషాలు వాక్యం వినే దానికే కాదు, ప్రతి దినము దేవుని వాక్యము దగ్గర, వాక్యం చదువుతూ ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభు మనతో మాట్లాడుతున్న ఆ ప్రత్యక్షత కొరకు, ఆ నూతన అనుభవాల కొరకు ప్రతి దినము ప్రభు పాదాల దగ్గర కూర్చునే అనుభవము ప్రతి సంఘ విశ్వాసి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అలా కలిగి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మ చేత నింపబడతాం. అపవాదిగా అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం చేత మన హృదయాన్ని అంతా నింపుకున్నప్పుడు, ఆయన స్తుతి పాటలతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ అపవాది అస్సలు మనలో ప్రవేశించడానికి ఏమాత్రము కూడా అవకాశం ఉండదు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన హృదయం నిండా యేసయ్య నింపుకోవాలి. గుండె నిండా యేసయ్య ఉండాలి. గుండె నిండా దేవుని మాటలు ఉండాలి. ఏమున్నాయి నీ హృదయంలో? ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్ని వచనాలు మన హృదయంలో నింపుకున్నాం? ఎంత వాక్యం మన హృదయంలో ఉంది? ఎన్ని ప్రసంగాలు చెప్పే వారికి ఫ్యాన్స్ అయిపోతున్నారు, కానీ ఆ ప్రసంగాలు బట్టి బ్రతుకులు మార్చుకునే వారు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రసంగికుడైనా ప్రభువు కంటే గొప్ప ప్రసంగికుడు ఎవరూ లేరు. ఆయనే మంచి బోధకుడు. దేవునికి స్తోత్రం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు, మంచి గురువు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఒకే ఒక్కడు, ఉత్తమమైన గురువు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ మంచి బోధకుడు చెప్పిన మాటలే ఈరోజు మరలా మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, అతడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు దెయ్యాలు పట్టి దెయ్యాల చేత పీడింపబడుతున్నప్పుడు నేను తరుముకు పోతాడు. గుళ్ళో కూర్చున్నా సరే ఏదో ఫోన్ వస్తా వెళ్ళిపోతాం. వాక్యం ప్రాముఖ్యం కాదు. ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడతారు, ఏ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తారనే ఆ ఇంగిత జ్ఞానము లేకుండా అజ్ఞానముతో ప్రియ దేవుడు చాలా మంది ఉంటారు. అది అనవసరమైన వెళ్ళిపోతూ ఉంటారు, సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఈ దినము మరలా ఇప్పుడు తిరిగి రాదండి. ఈ దినమే. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. నీ జీవితంలో ఎన్ని దినాలు ప్రభు పాదాల దగ్గర కూర్చోకుండా ఎక్కడో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువుకి మనకి విలువైన సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయం మరలా రాదు. ఏదో పని చేస్తూ ఉంటాం, ఇలాగ ప్రభు పిలిపొస్తే ఏంటి మన పరిస్థితి? ఇంకా సిద్ధపడకుండా ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, నీ పాపం నుండి విడుదల పొందకుండా అపవిత్రాత్మల చేత, పాపపు కట్ల చేత, చీకటి బంధకాల చేత నీ విడుదల లేకుండా ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు దగ్గర విడుదల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏ బంధకంలో ఉన్న వారినైనా నా యేసు నిశ్చయంగా విడుదల చేయగలడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆయన పాప క్షమాపణ ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే అతడు స్వస్థ సిద్ధుడైపోయి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈలోగా పందులు మేపే
వాళ్ళందరూ కూడా వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చెప్పారు, అరే 2000 పందులు మేపుతున్నాం రా. అతనిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా పందులోనికి వెళ్ళగానే ఆ పందులన్నీ కూడా మరి సముద్రంలోనికి వెళ్ళిపోయి, సరస్సులోనికి వెళ్ళిపోయి, ఊపిరి తిరిగి చచ్చిపోయి అనగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమన్నారో తెలుసా? యేసుప్రభు, నీవు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, తక్షణమే వెళ్ళిపోండి అన్నారు. గెరాసీనుల దేశంలో యేసయ్య ఉండడానికి వారు అవకాశం ఇవ్వలేదు. నిజమే, ఈరోజు కూడా ప్రభు నీ హృదయం అనే తలుపును తడతా ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 3:20లో, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనము చేయడం అనే మాట మనం చూస్తా ఉన్నాం. గెరాసీనుల దేశానికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్వస్థత పొందినటువంటి వ్యక్తి మాత్రమే, ప్రభా నీతో పాటు వస్తానయ్యా, నీతో పాటు ఉంటానయ్యా అని అనగానే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారు అన్నారు, నీవు నాతో పాటు రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ సమయంలో యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. ఆ మాట చదువుదాం చూడండి, 18వ వచనం. ఆయన దోనెక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తనుండనిమ్మని ఆయన బతిమాలుకుని గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియ చెప్పమనెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్పేది ఏమిటంటే, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు, ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నిటిని వారికి తెలియ చెప్పమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. దెయ్యములు పట్టినప్పుడు అతని మీద కనికరం పడింది. ఎవ్వరూ లేరండి, ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి యేసయ్య ఇతని పరిస్థితిని చూసి ఈ దేశానికి వచ్చి అతని మీద కనికరపడి అతని యొక్క కట్ల నుండి నా దేవుడు విడుదల కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మంచి సమరయుడు ఆ ఉపమానంలో యాజకుడు లేవీయుడు ఆ ప్రయాణికుడు దొంగల చేతిలో కొట్టబడి అపహరించబడి గాయాల చేత పాలైనప్పుడు అతన్ని చూసి అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ మంచి సమరయుడు అతన్ని చూసి ఏం పడ్డాడో తెలుసండి? జాలి పడ్డాడు. కంపాషన్, ఇంగ్లీష్లో కంపాషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. కంపాషన్ అంటే కరుణ, కనికరము, జాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు మనమంటే ఎంత జాలి. ఈరోజు నువ్వు ఏడుస్తుంటే, నీ పరిస్థితులు చూసి కులిగిపోతుంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఇంట్లో కలిగి ఉన్న అన్నదమ్ములు కానీ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ నీకు సహాయం చేయలేకపోవచ్చు, నీ మీద కనికర పడలేకపోవచ్చు. కానీ నా దేవుడు అలా చూస్తూ ఉండేవాడు కాదు, కానీ నిశ్చయముగా కనికరాన్ని చూపే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసండి? నీకు చేసిన, నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియ చెప్పమనను. దేవునికి స్తోత్రం. చూడండి, మనుషులు అలా చూస్తారు, వెళ్ళిపోతారు. లేకపోతే కొంత మట్టుకు సహాయం చేయగలరు, జీవితం అంతా సహాయం చేయలేదు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 2000 దెయ్యాలతో బాధపడుతుంటే ఎవరు సాగు చేయలేక, అతని బ్రతుకును బాగు చేయలేక, అతని స్థితిని మార్చలేక ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కనికరపడి అతని స్థితిని మార్చి స్వస్థ సిద్ధుడుగా నా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అతన్ని బాగు చేశాడు, అతని స్థితి మార్చాడు. ప్రియ దేవుడా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. యేసు చేసిన మేలును చెప్పే ఒక సాక్షిగా నా దేవుడు అతను నిలవబెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న నా జీవితంలో ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠము, యేసయ్య నీ మీద కనికరపడలేదా? నీ మీద కనికరపడ్డాడు కనుకనే ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి ఆ సింహాసనాన్ని వదులుకొని భూమిపైకి దిగి వచ్చి నరవతారిగా పాప శరీరాకారముతో మనం చేసినటువంటి పాపములకు ఆయన శిక్ష భరించి నా స్థానంలో ఆయన ఉండి ఆ శిక్షను ఆయన భరించి మనకు విడుదల చేసి మన మీద కనికరపడి రక్షణ ప్రణాళికను నా యేసయ్య నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన కనికరము వెలలేనిది. అందుకనే మన క్రిస్మస్ ఆరాధనలకి చాలా మంది వ్యక్తులు వచ్చి చెప్తూ ఉంటారు, యేసయ్య కరుణామయుడు, యేసయ్య ప్రేమామయుడు, యేసయ్య జాలి కలిగిన దేవుడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూపిన కరుణ, ఆయన చూపినటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చూపలేరు. అందుకనే ఆయన ప్రేమ,
అగాపే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మనము కొలవలేం గాఢమైన ప్రేమ యేసయ్యది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, అతని మీద కనికరపడ్డాడు. బైబిల్ గ్రంథంలో నాయుడు అనేటువంటి ఒక విధవరాలకు ఒక్కడే కొడుకండి. ఆ కొడుకు చనిపోయాడు. యేసు ప్రభువు ఆ ఊరి గవి దగ్గరికి వచ్చారు. పాడి మోసుకుని వస్తా ఉంటే ఆ తల్లి కూడా వస్తా ఉంది. ఆ తల్లిని చూసి యేసయ్యకి అర్థమైంది. పాడిని ముట్టారు. ఆ పాడిని ముట్టగానే మోయించున్న వారు ఆగిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మాట సెలవివ్వగా ఆ పాడి మీద ఉన్నటువంటి వ్యక్తి పైకి లేచారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించిన అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యేసు ఆమె మీద కనికరపడ్డారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లికి ఉన్నటువంటి ఆశ, ఈ బిడ్డ పెద్దోడై నేను వృద్ధాప్యం ఉన్నప్పుడు నన్ను పెంచుతాడు, నాకు ఆశ్రయంగా ఉంటాడు, నా బాగోగులు చూసుకుంటాడు అని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లవాడు చనిపోతే ఆ తల్లి మీద యేసయ్య కనికరపడి, అంటే ఆ పిల్లవాడు అల్లా చనిపోలేదంటే చనిపోయాడు, కానీ ప్రియ దేవుడా ఆ చిన్న వయసులో చనిపోవడాన్ని బట్టి ఆ తల్లికి ఆసరాగా ఉండడానికి యేసు ప్రభువు ఆ బిడ్డను బ్రతికించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుడా, ఆ వ్యక్తి పైన కనికరపడిన వాడు, నీ మీద నా మీద కనికరపడినటువంటి వాడు, ఈ ప్రపంచంలో ఎవరి మీదనైనా కనికరము జాలి చూపగలిగినటువంటి వాడు, ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యములు పట్టినప్పుడు అతని స్థితి అందరూ అసహించుకున్నారు. దెయ్యములు వెళ్ళిపోయిన తర్వాత బాగుపడి ప్రభువుకు ఉపయోగపడ్డాడు. అంత మాత్రమే కాదు, ప్రభువు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా దెగ్గపోలిలో తన ఇంటి వారికి తెలియజేశాడు. గొప్ప సువార్తికుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్న నీవు నేను కూడా ఇంకా దెయ్యపు కట్ల చేతే బంధింపబడి ఉన్నామా? ఒకవేళ దెయ్యపు కట్ల నుంచి విడుదల పొంది పాపము నుండి విమోచింపబడితే ఆయన మనలో జరిగించిన రక్షణ కార్యాన్ని గురించి మనం చెప్పకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం. పాడకుండా ఉండలేం, ఆరాధించకుండా ఉండలేం, ప్రభు పాదాల దగ్గర కూర్చుండకుండా ఉండలేం. మరి ఈరోజు నిజంగా నీకు స్వస్థత కలిగిందా? పాప రోగానికి స్వస్థత కలిగిందా? దయ్యపు కట్ల నుంచి విడుదల కలిగిందా? ఒకవేళ విడుదల కలగకపోతే యేసు దగ్గరకు రా. ప్రభు, నా జీవితంలో మనిషిగా బ్రతుకుతున్నాను కానీ నాలో ఇంకా దయ్యపు ఆత్మలు ఉన్నాయి. నాకున్న అహం, నాకున్న గర్వం, నాకున్న ధనాపేక్ష, నాకున్నటువంటి శరీరాశ, నాకున్నటువంటి మోహం, నాకున్నటువంటి జరత్వం, ఇవన్నీ నాలో ప్రేరేపించబడుతున్నాయి. దానికి గల కారణం అనేక దెయ్యపు ఆత్మలు నాలో ఉన్నాయి. ప్రభా, ప్రతి దెయ్యము కూడా వదిలి వెళ్ళాలని యేసయ్య దగ్గర మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన ప్రతి దెయ్యపు శక్తి నుంచి విడుదల కలుగజేసి నీకు స్వస్థత ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రాణ ఆత్మ దేహాలను నా యేసయ్య స్వస్థపరచగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన రాకడ కొరకు మనం ఎలా ఉండాలో తెలుసండి. ప్రాణ ఆత్మ దేహము నిందారహితంగా ఉన్న వాళ్ళే ఆయన రాకడలో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం చెప్దాం. అపవిత్ర ఆత్మల నుండి విడుదల పొంది యేసు కొరకు బ్రతికాడు, యేసు కొరకు సాక్షిగా బ్రతికాడు. మరి ఎంతకాలం వాక్యం వింటున్నా కదా, ఒక్కరికైనా యేసయ్య గురించి చెప్పావా? యేసయ్య నా పాపముల కొరకు చనిపోయాడు, నా శిక్షను ఆయన భరించాడు, ఆయన జయశీలుడిగా మరలా తిరిగి లేచాడు. సువార్త అంటే ఆయన జరడము, మరణం, పునరుత్థానమే సువార్త. మనము కూడా ఆ దెయ్యముల నుండి విడుదల పొందిన వ్యక్తిలాగా యేసయ్య మనకు చేస్తున్న గొప్ప కార్యాలు ప్రచారం చేస్తూ యేసునందుకు అనేకులు నడిపిద్దాం. మత్తయి అయినటువంటి యేసయ్య శిష్యుడిలాగా ఉందాం. అనేకులు స్నేహితులను, తన పొరుగు వారిని అందరినీ యేసయ్య నడిపించాడు. ఒక కొర్నేలిలాగా మరి యేసయ్య అనేకులు నడిపించి ఆయన రాకడ కొరకు ఇక్కడ దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఏ విధంగా సువార్తలో ముందుకు కొనసాగిపోయాడో, యేసయ్య చేసినటువంటి కార్యాల గురించి సాక్ష్యం ఇచ్చాడో, అలాగా ఒక గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి అనేకులను ప్రభు యొద్దకు నడిపిద్దాం. అనేకులను నరకము వైపు వెళ్ళిపోతున్న వారిని పరలోకం వైపు నడిపిద్దాం. అటువంటి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయుగాక. అందరూ తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి అందరూ కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన. వాక్యం మీకు అర్థమైతే, యేసయ్య నా జీవితంలో
మనిషిగా బ్రతుకుతున్నాను కానీ నాకు అర్థమైంది నాలో ఇంకా చాలా పవిత్రాత్మలు ఉన్నాయని. వాటి నుండి విడుదల కలుగు చేయండి, వాటి నుండి నాయన నెమ్మది కలుగు చేయండి ప్రభా. వాటి వల్ల నీకు దూరం అయిపోతున్నాను, దేవుని ఆత్మచేతని నింపబడాలి అనేసి దేవుని సన్నిధిలో అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.